జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి పునాదులు తవ్వేటప్పుడు, గృహారంభం చేసేటప్పుడు తిథివార నక్షత్రాల పరంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, పునాదులు తవ్వేటప్పుడు, గృహారంభం చేసేటప్పుడు ముహూర్త విభాగంలో ఆచరించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కాలామృతం అనే ప్రామాణిక జ్యోతిష గ్రంథం ప్రకారం గృహ నిర్మాణం చేసేటప్పుడు, వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు, గురువు దగ్గర మంత్రం తీసుకునేటప్పుడు నామ నక్షత్రాన్ని స్వీకరించాలి అని కాలామృతం అనే గ్రంథం తెలియజేస్తోంది. కాబట్టి కాలామృతం ప్రకారం గృహారంభం చేసేటప్పుడు, పునాదులు తవ్వేటప్పుడు ప్రధానంగా మీ పేరును బట్టి వచ్చేటటువంటి నక్షత్రం అంటే నామ నక్షత్రాన్ని అనుసరించి ముహూర్తాన్ని పాటిస్తే ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. పునాదులు తవ్వేటప్పుడు, ఒక ఇంటి నిర్మాణం కోసం పునాదులు తీసేటప్పుడు నక్షత్రాలలో అధోముఖ నక్షత్రాలు అని చెప్పినటువంటి నక్షత్రాలు ఉన్న రోజుల్లో పునాదులు తవ్వినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయని, ఇంటి నిర్మాణం అద్భుతంగా జరుగుతుందని కాలామృతం అనే ప్రామాణిక గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన ఆ అధోముఖ నక్షత్రాలు ఏంటంటే మూలా నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ, పూర్వభాద్ర నక్షత్రాలు, మఖా నక్షత్రం. వీటిని అధోముఖ నక్షత్రాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ అధోముఖ నక్షత్రాలు ఉన్న రోజుల్లోనే మీ తారాబలం కూడా చూసుకొని పునాదులు తీయండి. అప్పుడు ఇంటి నిర్మాణం చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే ఎప్పుడైనా సరే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు మాసాల పరంగా, తిథుల పరంగా, వారాల పరంగా, నక్షత్రాల పరంగా కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. గురుమౌఢ్యం ఉన్నప్పుడు కానీ, శుక్రమౌఢ్యం ఉన్నప్పుడు కానీ ఇంటి నిర్మాణం ప్రారంభించకూడదు అని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కార్తీక మాసం, వైశాఖ మాసం, శ్రావణ మాసం, మాఘమాసం, ఫాల్గుణ మాసం ఈ మాసాల్లో ఎప్పుడైనా సరే గృహ నిర్మాణం చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. వారాల పరంగా సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారము ఈ వారాలు ఇంటి నిర్మాణం ప్రారంభించడానికి, గృహారంభానికి చాలా అనుకూలమైనటువంటి వారాలు. శనివారాన్ని స్థిరవారం అంటారు కాబట్టి శనివారం కూడా అనుకూలిస్తుందని కాలామృతం అనే గ్రంథం తెలియజేస్తుంది. అలాగే తిథుల పరంగా విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి ఈ 5 తిథులు గృహారంభం ప్రారంభించడానికి చాలా అద్భుతమైన తిథులుగా చెప్పడం జరిగింది. అలాగే నక్షత్రాల పరంగా కూడా అశ్విని నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర, పునర్వసు నక్షత్రాలు ఇంటి నిర్మాణం ప్రారంభించడానికి అనుకూల నక్షత్రాలు. ఉత్తర ఫల్గుణి నక్షత్రం, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలు కూడా ఇంటి నిర్మాణం ప్రారంభించడానికి అనుకూల నక్షత్రాలు. ధనిష్ఠా నక్షత్రము, శతభిష నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం ఇవి కూడా ఇంటి నిర్మాణం ప్రారంభించడానికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి నక్షత్రాలు. ఈ నక్షత్రాలు ఏ ఉన్నా సరే ఆ నక్షత్రము మీ జన్మ నక్షత్రానికి లేదా నామ నక్షత్రానికి ప్రధానంగా తారాబలం సరిపోతుందో లేదో చూసుకొని ఆ రోజు ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు చేకూరుతాయి. అలాగే గృహారంభం చేసేటప్పుడు లగ్నానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కొన్ని లగ్నాలు ఇంటి నిర్మాణం ప్రారంభించడానికి చాలా అనుకూలమైనటువంటి లగ్నాలుగా చెప్పడం జరిగింది. వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనుస్సు, మీన లగ్నాలు ఇంటి నిర్మాణం ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి లగ్నాలు. అయితే ఎప్పుడైనా సరే ఇంటి నిర్మాణం ప్రారంభించేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి లగ్నంలో, మంచి లగ్నంలో ఇంటి నిర్మాణం ప్రారంభించినప్పుడు, మంచి ముహూర్తంలో గృహారంభం ప్రారంభించినప్పుడు చతుర్థ శుద్ధి, సప్తమ శుద్ధి, అష్టమ శుద్ధి తప్పకుండా ఉండేలా చూసుకోండి. అంటే ఆ లగ్నం నుంచి చూసుకున్నప్పుడు 4వ స్థానంలో కానీ, 7వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ ఏ గ్రహాలు ఉండకూడదు. దీన్నే చతుర్థ శుద్ధి, సప్తమ శుద్ధి, అష్టమ శుద్ధి అనే పేర్లతో పిలుస్తారు. అలాగే ఎప్పుడైనా సరే గృహ నిర్మాణం చేయటం అనేది ఉదయం 11 గంటల్లోపే ప్రారంభించాలి. సూర్యోదయానికి ముందు కానీ ఉదయం 11 గంటల లోపు కానీ చేసుకోవాలి. అంతేగాని సాయంత్రం పూట, అర్ధరాత్రి సమయం, మధ్యాహ్న సమయంలో గృహ నిర్మాణాలు ప్రారంభించరాదు. రవి సంక్రమణము జరిగిన రోజు కూడా గృహ నిర్మాణం అనేది ప్రారంభించకూడదు.
అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారే రోజు. ఆ రోజు కూడా గృహారంభాలు చేయకూడదు. గృహారంభం చేసేటప్పుడు, పునాదులు తవ్వేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.